హాయ్ అండి. నేను డాక్టర్ మాధవి. ఈరోజు మనం ప్రెగ్నెంట్ లేడీస్‌లో వచ్చే షుగర్ గురించి చాలా డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. ప్రెగ్నెంట్ లేడీస్‌లో వచ్చే షుగర్ 2 రకాలు యాక్చువల్‌గా. ఫస్ట్ టైమ్ ప్రెగ్నెంట్ లేడీస్‌లో అదే ఫస్ట్ టైమ్ షుగర్ కనిపిస్తే దాన్ని క్లాసికల్ జెస్టేషనల్ డయాబెటిస్ అంటాము, జీడీఎం. అలా కాకుండా కొంతమంది ఆడవాళ్ళలో ముందరే షుగర్ ఉంటుంది. తర్వాత వాళ్ళు కన్సీవ్ అవుతారు. దాన్ని డయాబెటిస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అంటాము. సో, ఆల్రెడీ షుగర్ ఉన్న పేషెంట్స్ కన్సీవ్ అయినా కూడా ఆర్ ఫస్ట్ టైమ్ ప్రెగ్నెన్సీలో షుగర్ కనపడినా కూడా వీళ్ళిద్దరిలో ట్రీట్మెంట్ ఒకటే రకంగా ఉంటుంది. కాకపోతే కొంచెం డిఫరెన్సెస్. ఫస్ట్ మంత్, 3 మంత్స్‌లో మేము ఎలా మేనేజ్ చేయాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ 9 నెలలు కూడా బిడ్డ కడుపులో ఉన్నంత వరకు ఆ పర్టిక్యులర్ లేడీస్‌లో షుగర్ అనేది చాలా టైట్ కంట్రోల్‌లో ఉండడం అనేది అవసరం. చాలా ఖచ్చితమైన వాల్యూస్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్‌లో షుగర్ కనుక కంట్రోల్ లేకపోతే బిడ్డ చాలా కాంప్లికేషన్స్‌కి లోనవుతూ ఉంటుంది. అంటే బిడ్డ సైజు ఉండాల్సిన దానికంటే బాగా పెరిగిపోవడం, ఉమ్మనీరు పెరగడం, తల్లి వెయిట్ కూడా బాగా పెరిగిపోవడం, మదర్‌లో నీరు పట్టేయడం లాంటి కాంప్లికేషన్స్ ఇలా చాలా స్టార్ట్ అవుతూ ఉంటాయి. షుగర్ కనుక కంట్రోల్ చేసుకోకపోతే. అందుకని ప్రెగ్నెంట్ లేడీస్‌లో షుగర్‌ని మేము రెగ్యులర్‌గా వాచ్ చేస్తూ నెలకొక్కసారి కాకుండా ఆల్మోస్ట్ వారంలో 2, 3 రీడింగ్స్ ప్రతి విజిట్‌లోనూ రెగ్యులర్‌గా షుగర్ చూసుకుంటూ దానికి తగినట్టు ట్రీట్మెంట్ అడ్జస్ట్ చేస్తూ ఉంటాము. ప్రెగ్నెన్సీ రాకముందర ఆల్రెడీ షుగర్ ఉన్న పేషెంట్స్ కొంతమంది ఉంటారు. తర్వాత వాళ్ళు కన్సీవ్ అవుతూ ఉంటారు. వీళ్ళలో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆల్రెడీ మీకు షుగర్ ఉంది అని తెలిసినప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకునేటప్పుడు మీ 3 నెలల యావరేజ్ బ్లడ్ షుగర్ హెచ్బిఏవన్సి 7% లోపలికి వచ్చిన తర్వాతే, 7% కంటే కిందకి రీచ్ అయిన తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది. ఎందుకు అంటే మీ షుగర్ కంట్రోల్‌లో లేదు. హెచ్బిఏవన్సి 10, 11% ఉందనుకుందాం. ఫస్ట్ మొదటి కన్సీవ్ అయిన వెంటనే మొదటి 3 నెలలు కూడా బిడ్డ అవయవాలు తయారవుతూ ఉంటాయి. లోపల నర్వస్ సిస్టము, కార్డియోవాస్కులర్ సిస్టము ఇలా సిస్టమ్స్ తయారవుతాయి తల్లి గర్భంలో బేబీకి. ఆ టైంలో బేబీ హై షుగర్స్‌కి కనుక ఎక్స్‌పోజ్ అయితే ఆ డెవలప్‌మెంట్‌లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. తద్వారా బేబీలో కంజెనిటల్ అనామలీస్ అంటాము. వెన్నుపూసలో సిస్ట్‌లు రావడం గానీ, హార్ట్‌లో హోల్స్ లాంటివి ఏమైనా కనిపించడము, బాగా ఆహ్, ఐక్యూ లెవెల్స్ తక్కువగా పుట్టడము, మెంటల్ డెవలప్‌మెంట్ స్లో అయిపోవడము, ఇలాంటివి మొదటి 3 నెలలు ఆర్గాన్ సిస్టమ్స్ డెవలప్ అయ్యేటప్పుడు హై షుగర్ లెవెల్స్‌కి ఎక్స్‌పోజ్ అయితే బిడ్డలో వచ్చే కాంప్లికేషన్స్. అందువల్ల ఆల్రెడీ మీకు షుగర్ ఉంది అని తెలిసినప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు హెచ్బిఏవన్సి 7% లోపల పెట్టుకుని ప్లాన్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ కన్సీవ్ అయిన తర్వాత మీరు ఆల్రెడీ షుగర్ టాబ్లెట్లు వాడుతున్నట్లయితే అవి కంప్లీట్‌గా ఆపేసి ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ఫిజిషియన్‌ని టాబ్లెట్స్ నుంచి ఇన్సులిన్‌కి షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇన్సులిన్ ద్వారా మాత్రమే జరగాలి. షుగర్ టాబ్లెట్స్ వాడడం అనేది కుదరదు. ఖచ్చితంగా ఇన్సులిన్ తోటే కంట్రోల్ చేయడానికి ట్రై చేసుకోవాలి. ఫస్ట్ టైమ్ ప్రెగ్నెన్సీలో షుగర్ కనిపించినప్పుడైనా, ఆల్రెడీ షుగర్ ఉన్న పేషెంట్స్ కన్సీవ్ అయిన తర్వాత అయినా ఇద్దరికీ ట్రీట్మెంట్ ఒకటే, ఇన్సులిన్. అది 2 టైమ్స్ ఇన్సులిన్, 3 టైమ్స్ ఇన్సులిన్ డిపెండింగ్ ఆన్ యువర్ షుగర్ రేంజెస్. మీ వాల్యూస్‌ని బట్టి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. 9 నెలలు కూడా అలాగే ట్రీట్మెంట్ మెయింటైన్ చేయాలి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్సులిన్ వాడుతున్నప్పుడు మీ రీడింగ్స్ ఎంతలో ఉండాలి. నార్మల్ షుగర్ పేషెంట్స్ కంటే ప్రెగ్నెంట్ లేడీస్‌లో షుగర్ రేంజెస్ ఇంకా కిందకే ఉంటాయి. ఖాళీ కడుపుతో షుగర్ సాధ్యమైనంత వరకు 100 లోపు, 100, 110 మించకూడదు. తిన్న తర్వాత 140, 150 మాక్సిమం టార్గెట్స్ ఇంతే. ఖాళీ కడుపుతో 100 టార్గెట్ పెట్టుకోవాలి. తిన్న తర్వాత 140, 150 మిల్లీగ్రాములు. త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ ఈ 2 రీడింగ్స్ కనుక దాటకుండా ఉంటే కాంప్లికేషన్స్ తల్లికి, బిడ్డకి కూడా రాకుండా ఉంటాయి. సో, మేము వచ్చే ప్రతి విజిట్‌లోనూ కూడా ఈ రీడింగ్స్ మానిటర్ చేస్తూ ఉంటాము. దాన్ని బట్టి ఇన్సులిన్ డోస్ పెరుగుతూ ఉంటుంది. 6 నెల, 7 నెల, 8 నెల ఇలా మంత్స్ పెరిగే కొద్దీ మదర్‌లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతది బికాస్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ హార్మోన్స్. ఇన్సులిన్ డోసేజెస్ పెరుగుతూ ఉంటాయి. దానికోసం భయపడాల్సిన అవసరం లేదు.
కంట్రోల్ రావడానికి మనం ఎంత కావాలో అంత డోసు పెంచుకోవచ్చు. దానివల్ల తల్లికి గాని, బిడ్డకి గాని ఎలాంటి హాని ఉండదు. ఇన్సులిన్ ఎలాంటి హాని చెయ్యదు. మనకి షుగర్ కంట్రోల్ రావడం కోసం ఎన్ని యూనిట్స్ డాక్టర్ సజెస్ట్ చేస్తే అన్ని కూడా ధైర్యంగా మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్, ఎట్ ద టైమ్ ఆఫ్ ద డెలివరీ అయిపోగానే ఫస్ట్ టైం జీడిఎం పేషెంట్స్ అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ కనపడిన పేషెంట్స్కి చాలా మందికి డెలివరీ అయిపోయిన వెంటనే షుగర్స్ కంప్లీట్ నార్మల్ రేంజ్కి వచ్చేస్తూ ఉంటాయి. అస్సలు షుగర్ రీడింగ్స్ కనిపించవు. వాళ్ళకి మేము ఫాలోఅప్లో షుగర్ ఉంటే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాము, లేకపోతే రెగ్యులర్గా షుగర్ చూసుకోమని అడ్వైస్ చేస్తూ ఉంటాము. కానీ ఆల్రెడీ షుగర్ ఉండి కన్సీవ్ అయ్యి డెలివరీ అయిన పేషెంట్స్కి మాత్రం కంటిన్యూ అయిపోతూ ఉంటుంది షుగర్. ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఫీడింగ్ టైంలో కూడా ఇన్సులిన్ కంటిన్యూ చేసి తర్వాత మళ్ళీ డాక్టర్ సజెస్ట్ చేసినట్టు ఫీడింగ్ అయిపోయిన తర్వాత మీ రొటీన్ టాబ్లెట్స్కి వచ్చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రెగ్నెంట్ లేడీస్లో షుగర్ రీడింగ్స్ నార్మల్ పేషెంట్స్ కంటే డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ ట్రీట్మెంట్ ఓన్లీ ఇన్సులిన్ ఉండడం జరుగుతుంది. మేము చెప్పిన ప్రిస్క్రైబ్డ్ రీడింగ్స్ ఫాస్టింగ్ తిన్న తర్వాతే ఇంతే ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రెగ్నెంట్ లేడీస్లో డైట్ గురించి అడుగుతూ ఉంటారు. నార్మల్ డయాబెటిక్ పేషెంట్స్ ఫాలో అవుతున్న డైటే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఫాలో అవ్వాలి. కానీ తల్లి బిడ్డ ఇద్దరికీ కూడా న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేయాలి. కాబట్టి బిడ్డకి పోషకాలు ఎక్కువ అందాలంటే హై ప్రోటీన్ డైట్ అంటే ఎక్కువ ప్రోటీన్లు ఉన్న మోతాదు పప్పులు, ఆకుకూరలు, గుడ్డు, ఖచ్చితంగా గుడ్డు, మిల్క్, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్నట్స్ ఇవన్నీ డైలీ ఒక పర్టికులర్ టైమింగ్లో ఫాలో అవుతూ తీసుకుంటే బిడ్డకి అందాల్సిన పోషకాలు ఖచ్చితంగా అందుతాయి. ఎలాంటి న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ రావు. సో దట్ కాంప్లికేషన్స్ రాకుండా మీ షుగర్ లెవెల్స్ పెరగకుండా న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేస్తూ ఈజీగా 9 months మీరు మెయింటైన్ చేయొచ్చు. సో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వగానే కంపల్సరీగా అందరూ షుగర్ టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మేము అందరు పేషెంట్స్కి ప్రెగ్నెంట్ లేడీస్లో షుగర్ స్క్రీన్ చేస్తున్నాము. ఇది కంపల్సరీ అయిపోయింది. ఆల్రెడీ షుగర్ ఉన్న పేషెంట్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు HbA1c లెవెల్స్ చెక్ చేసుకుని ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.